హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. హీరోస్ అంటే హీరోయిజం చేయాలి అండ్ విలనిజం కూడా చేయాలి. ఇప్పుడు బడా బడా హీరోస్లో కనిపిస్తున్న ట్రెండ్ ఇది. ఒక రకంగా ఏంటంటే యాక్టర్ అనే వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇట్టే యాక్ట్ చేసేసి జనాల్ని మెప్పించాలి అన్న ఒక తృష్ణ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కోరిక ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్లో తెగ కనిపిస్తోంది. మొన్నటికి మొన్న తారక్, నిన్నటికి నిన్న సూపర్ స్టార్ అండ్ ఈరోజు బాద్షా. నో బడీ ఆర్ ఎన్ ఎక్సెప్షన్ అంటే నమ్మి తీరాల్సిందే. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, కోలీవుడ్ లో రజనీకాంత్, టాలీవుడ్ లో యంగ్ టైగర్. వీరి స్టార్డమ్ గురించి, వరల్డ్ వైడ్ గా వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అయితే ఇప్పుడు వీరు ముగ్గురు ఒకే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విలనిజం చూపించాలని డిసైడ్ అయ్యారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వార్ 2లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ముంబైలో ఇదే సినిమా షూటింగ్ కోసం వెళుతున్నాడు ఎన్టీఆర్. గతంలో టెంపర్, జైలవకుశ లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ విలనీ చేశాడు. వార్ 2లో మాత్రం టైగర్ విలనీ నెక్స్ట్ లెవెల్లో ఉండనుందట. ఇక రజనీకాంత్ కూడా మరోసారి విలనీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయే కూలీ అనే చిత్రంలో సూపర్ స్టార్ తనదైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. రజనీకాంత్ కెరీర్ బిగినింగ్ లో విలన్ రోల్స్ చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాద్షా ఖాన్, షారుఖ్ కూడా విలనిజం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. డంకీ తర్వాత కింగ్ ఖాన్ నటించే న్యూ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్. తెరపై కూడా వీరిద్దరూ ఫాదర్ అండ్ డాటర్స్ రోల్స్ చేస్తున్నారట. కాకపోతే షారుఖ్ క్యారెక్టర్ మాత్రం విలనిజంతో నిండిపోయి కనిపిస్తుందట.